హే గైస్, వెల్కమ్ టు డ్రామా విజన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది పారిజాత పర్వం ఈ మూవీ రివ్యూ అనమాట. పారిజాత పర్వం మూవీ అనేది 2024లో వచ్చింది. ఇది April 19th రిలీజ్ అయింది. నేను రివ్యూ లేట్ అయింది. అండ్ ఈ మూవీ వచ్చేసి కామెడీ, క్రైమ్, యాక్షన్ ఏం పెద్ద ఉండదు, కామెడీయే. అండ్ ఈ మూవీ ప్లాట్ వచ్చేసి ఇద్దరు మీకు స్టోరీ అర్థమయ్యేటట్టు చెప్తా వినండి. 2 టీమ్స్ ఉంటాయి. ఒక ఆమెని కిడ్నాప్ చేయాలి. ఆ 2 టీమ్స్ ఆమెను కిడ్నాప్ చేసేయలేదా అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇంతకుమించి ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే స్టోరీ మీరు ఈ మూవీ చూసి తెలుసుకోండి. చెప్పేస్తే బాగోదు, మళ్ళీ అదే స్టోరీ కోసం దానికోసం ఎందుకు వెళ్ళడం అనుకుంటారు. కానీ ఈ మూవీ చూడండి, చూసాక నాకు చెప్పండి, బాగుంటుంది నిజంగా. మూవీ రన్ టైం 2 గంటల 13 నిమిషాలు ఉంటుంది. ఎక్కడ బోరు లాగా అనిపించదు. సెన్సార్ యూబ్ అయ్యే. అండ్ డైరెక్టర్ సంతోష్, ఇతను ఇంకో సినిమా ఏదో తీసాడు, అదేం పెద్ద ఉండదు. అంటే ఆ మూవీ నేను చూడలేదు, చూసుంటే చెప్తున్నాం. అండ్ క్యాస్ట్ వచ్చేసి శ్రద్ధా దాస్, సునీల్, హర్ష శీముడు, అండ్ సురేఖ వాణి, శ్రీకాంత్ అయ్యంగర్, అండ్ సమీర్, హర్షవర్ధన్, చైతన్యరావు, మాల్విక, వీళ్ళైతే ఉన్నారు. క్యాస్టింగ్ బాగుంది, అందరికి బాగా సెట్ అయింది. మూవీలో పట్టుకెళ్ళే స్టోరీ ప్రోగ్రెస్ బాగుంది. అండ్ మూవీ మంచిగా ఎంటర్టైన్ చేసింది. ఇది ఒక కిడ్నాప్ బ్యాక్డ్రాప్లో ఉన్న మూవీ. అండ్ తెలుగులో ఉంది అవైలబుల్గా. ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి లుక్ చేయండి. IMDb 9.6 అయితే ఉంది 10కి. నేను ఇచ్చేది ఈ మూవీకి 9 అయితే ఇస్తా. నాకు మంచిగా ఎంటర్టైనింగ్గా అనిపించింది మూవీ మొత్తం. ఫ్యామిలీ వాచబుల్ మూవీ మొత్తం. నాకేం అనిపించలే, అంటే చెత్తగా ఉంది, సుత్తిగా ఉంది, ల్యాగ్గా ఉంది, నా ఏం అనిపించలే. ఎంటర్టైనింగ్ వేలో అలా వెళ్ళింది మూవీ. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుద్ది. థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి వర్తబులే. అంటే ఈ సమ్మర్లో ఇంట్లో కూర్చోవడం బదులు థియేటర్కి వెళ్ళిపోతే కొంచెం చాలాగా ఉంటుంది. కొంచెం మీ దగ్గర డబ్బులు ఉంటే ఈ మంత్లో 2 మూవీస్ చూసుకోగలను అనుకుంటే ఈ మూవీకి వెళ్ళండి. చక్కగా థియేటర్లో మంచిగా ఎంటర్టైన్ అవుతారు. కామెడీ మూవీ, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళండి, మంచిగా ఎంటర్టైన్ అవుతారు, మీకైతే నచ్చుద్ది. నేను సాధారణంగా ఇలాంటి మూవీ రివ్యూస్ అయితే చేయను, కాకపోతే ఇప్పుడు నుంచి అయితే చేస్తా. చిన్నవి కూడా చూసి మీకు రివ్యూ అయితే తీసుకొచ్చిస్తా. అండ్ బాగున్నాయి లేదో చెప్తా. దీని OTT వచ్చేసరికి నేను OTT వచ్చాక చెప్తా, వేరే వీడియోలో, వేరే అప్డేట్స్, వేరే రివ్యూలోనే చెప్తాను లాస్ట్లో. వేరే ఏమైనా OTTలో వస్తే ఈ మూవీ. అండ్ ప్రస్తుతానికైతే థియేటర్లో ఆడుతుంది, వెళ్ళి ఒకసారి లుక్ వేసేయండి. మంచి మూవీ, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. అండ్ ఇంతకుమించి ఇంకేం చెప్పను. ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తాం. మన ఛానల్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి.